నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ, ఎడ్ల బండ్లపై ఏల్కతుర్తికి పార్టీ శ్రేణులు. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్, ఆదాయానికి మించి ఆస్తులుండడంపై కేసు నమోదు. పాక్ పౌరులు తిరిగి వెళ్లేందుకు నేటితో ముగియనున్న గడువు, ఆ దేశానికి వెళ్లే వారితో రద్దీగా మారిన అట్టారీ బార్డర్. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి వరంగల్ శివార్లోని ఏల్కతుర్తిలో రజతోత్సవ సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మిగిలిపోతోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష నేత కేసీఆర్ నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి వరంగల్ శివార్లోని ఏల్కతుర్తిలో రజతోత్సవ సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మిగిలిపోతోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష నేత కేసీఆర్ నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు 25వ రజతోత్సవ సభలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారా ప్రజలకు, అలాగే పార్టీ శ్రేణులకు ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఇస్తారు, పార్టీలో జోష్ పెంచేటువంటిలా ఉంటుందా ప్రసంగం, లేదా సభ ఫ్లాప్ అవుతుందా? దీనికి సంబంధించి అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించండి. సంపత్, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ప్రస్తుత బీఆర్ఎస్, ఒకప్పటి టీఆర్ఎస్. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కటిగా అందరినీ కలుపుకుంటూ పోయి తెలంగాణ సాధించడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టింది, అది తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమం వచ్చే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇది ఫస్ట్ రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఆనాటి నుంచి తీసుకుని ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ గా ఉన్న నాళ్ళు టీఆర్ఎస్ ఎదురు లేకునే పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో, జాతీయ పార్టీగా అవతరించిందో, అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పతనం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ అనే ఏదైతే టైటిల్తోనే ఉందో అప్పుడు ఆ పార్టీని చాలా మంది ఓన్ చేసుకోవడం కలిసింది. సెంటిమెంట్ గా తెలంగాణ ఉంది, టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనే పదం ఉంది కాబట్టి దాన్ని చాలా మంది ఓన్ చేసుకున్నారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే మాది అనే రీతిలో తెలంగాణ ప్రజలు చాలా మంది దాన్ని ఓన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ అనే పేరు ఆ పార్టీ నుంచి తొలగించి భారతీయ రాష్ట్ర సమితి అనే పేరుతో టీఆర్ఎస్ కనిపిస్తేసి ఎప్పుడైతే మార్చడం జరిగిందో అప్పటి నుంచి ఆ పార్టీ కాస్త కింద ఫాల్ డౌన్ జరుగుతుందని మాత్రం మనకి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఫలితాలే అందుకు నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాల్గొవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం,
సరే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నది అదొకటైతే పేరు మార్పు కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చింది. సో ఇక పరిస్థితులు పార్టీని ఆ విధంగా తీసుకెళ్లాయి అనుకుంటే ఇక 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. అంటే రజతోత్సవాలు జరుపుకుంటుంది ఆ పార్టీ. వరంగల్ వేదికగా ఏకతుర్తిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవెనిగని ఇదే రీతిలో ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. ఏదైతే ఇది వరకు ఏ సభలకు ఏ పార్టీ సభలకు రాని జనాన్ని ఈ సభలకు తీసుకురావాలి అనే ఒక లక్ష్యం కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరి నేతలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపు 1200 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేశారనుకుంటే 159 ఎకరాల్లో జన సమీకరణకు సంబంధించి మొత్తం సభ అంతా కూడా ప్రాంగణం అంతా కూడా 159 ఎకరాల్లో ఉండబోతుంది. టీఆర్ఎస్ పార్టీ ఈ లక్ష్యాలను 10 లక్షల మంది వరకు తరలించే ఒక యోచన అయితే చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మాజీ ఎమ్మెల్యేలకి, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలకి అందరికీ కూడా జన సమీకరణ మీద ఒక దిశానిర్దేశం చేశారు. లక్ష్యం కూడా పెట్టారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి బహిరంగ సభకు వచ్చేలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రజతోత్సవ సభలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం మీదనే పార్టీ నేతల దృష్టి ఉంది. ఇతర రాజకీయ పార్టీల నేతల దృష్టి కూడా ఇందులోనే ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఓటమి అయిన తర్వాత కేసీఆర్ మరోసారి భారీ బహిరంగ సభలో పాల్గొనడం ఇది మొదటిసారి. అసెంబ్లీలో కూడా కేసీఆర్ ఎక్కడా లేదు. ఎక్కడ ప్రజా సభలు కావచ్చు, బహిరంగ సభల్లో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు నేరుగా బహిరంగ సభలో, అది కూడా రజతోత్సవ సభలో మాట్లాడబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది కేసీఆర్ స్పీచ్ అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కలిగిస్తుంది. ఎందుకంటే పార్టీని మళ్ళీ ముందుకు నడిపించాలి. కాంగ్రెస్ పార్టీ అనేక వైఫల్యాలు చెందింది. ఏదైతే ఎన్నికల హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇతర పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పేసి ఆ పార్టీ నేతలు బహిరంగ వేదికల మీదనే వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు అవినీతిమయమైందంటూ కూడా అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తున్న పరిస్థితి, మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవైపు కేంద్రం బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. ఇక చూసుకుంటే కనుక వరుస వైఫల్యాలు బీఆర్ఎస్. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఓటమి కాలు కావడం జరిగింది. బీజేపీ పుంజుకోవడం పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూడా అక్కడ పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో ఈ రజతోత్సవ సభలు జరగబోతున్నాయి. కేసీఆర్ ప్రసంగం ఇక్కడ ఇంపార్టెంట్. ఏ విధంగా పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తారు, ఏ విధంగా ప్రజలను ఉత్తేజపరుస్తారు అనేది కూడా చూడాలి. గతంలో పార్టీ చేసిన తప్పిదాలకు ఆయన ఏమన్నా క్షమాపణ చెప్తారా? లేదు, తప్పిదాలు ఏమి జరగలేదు, ప్రజలతోనే మేము ఉన్నాం, ప్రజలతోనే మేము నడుస్తున్నాం, ప్రజల కోసమే మా ఉద్యమం, ప్రజల కోసమే మా ఫైటింగ్ అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు పాత్రను పోషిస్తారా? ఇలాంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ ప్రసంగంలో ఉండబోతున్నాయి. అది ఏ విధంగా ఉంటాయి, కార్యకర్తలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రజల ముందుకు పెడతారన్నది ఇప్పుడు పార్టీలో ముఖ్యంగా జరుగుతున్న చర్చ. ఇదొకటే కాదు, పార్టీ అంతర్గతంగా ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకి జంపు కావడం కావచ్చు, ఇతర పార్టీ అధికార పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండడం కావచ్చు, బీజేపీ వైపు చూస్తుండడం కావచ్చు. సో వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయగలుగుతారు, ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ఎలా ఆపగలుగుతారు, అందులో కేసీఆర్ వ్యూహం ఏంటి, చతురత ఏంటి? సో ఇవన్నీ కూడా ఈ రజతోత్సవ సభలో చర్చకు రాబోతుంది. కేసీఆర్ ప్రసంగం ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. సో ఇవన్నీ కలుపుకొని ఈ రోజు వరంగల్ వేదికగా ఏకతుర్తిలో జరగబోయే ఈ సభ భారీ బహిరంగ సభ ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. చూద్దాం మరి సభ ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఇతర నాయకుల ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది నెక్స్ట్ సభ అయిన తర్వాత పార్టీలు ఏదైతే రియాక్షన్స్ ఇస్తాయో ఆ రియాక్షన్ బట్టి సభ సక్సెస్ కాదనేది మనకి తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
భారత్లోని పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు దేశం విడిచి వెళ్లాలని సూచించింది. నేటితో వారి డెడ్ లైన్ ముగియనుంది. కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తానీలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ వీసాదారులకి నెల 29 వరకు గడువు పెట్టింది కేంద్రం. అక్రమంగా భారత్లో ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించింది కేంద్ర సర్కార్. ఇంకా మరోవైపు హైదరాబాద్లో ఉంటున్న పాకిస్తానీలకు నోటీసులు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలున్న 4 నోటీసులు ఇచ్చారు. ఇవాల్టితో హైదరాబాద్ విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే మొన్న పెహల్గాంలో జరిగిన ఘటన తర్వాత కేంద్ర సర్కార్ ముఖ్యంగా పాకిస్తాన్ మీద సీరియస్గా అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో సార్క్ వీసాతో ఉన్నటువంటి షార్ట్ టర్మ్ వాళ్ళని అందరినీ కూడా ఈ నెల 27 వరకు ఈ దేశం విడిచి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పాకిస్తానీస్ కూడా కొంతమంది బయలుదేరినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఏ విధమైన చర్యలు తీసుకుందో మనం చూసాం. పాకిస్తాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పి తీర్థం ప్రతీకార చర్య ఉంటుంది అని ఏదైతే ప్రధాని మోడీ చెప్పారో, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అదే లైన్ అండ్ లెంగ్త్ లో ఇప్పుడు తెలంగాణలో కావచ్చు లేకపోతే దేశంలో కావచ్చు మొత్తం చర్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఏదైతే సింధు నది నీటిని ఆపవడం కావచ్చు, లేకపోతే బార్డర్ని మొత్తం క్లోజ్ చేయడం కావచ్చు, ఇక్కడున్న పాక్ హై కమిషనర్ని తిరిగి పంపించేయడం కావచ్చు, ఈ విషయాలు పక్కకు పెడితే ముఖ్యంగా దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఎవరైతే లాంగ్ టర్మ్ వీసా మీద వచ్చిన వాళ్ళు, షార్ట్ టర్మ్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది. ముందుగా గతంలోనే ఏదైతే కేంద్రం కేబినెట్ నిర్ణయాలు ప్రకటించిన రోజు చెప్పడం జరిగింది, 48 గంటలు వీళ్ళందరూ కూడా దేశం విడిచిపోవాల్సిందే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండకూడదు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2 రోజుల ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆయా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలందరినీ కూడా దేశం విడిచిపోవాల్సిందిగా చూడమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ రాష్ట్రాల్లో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారనే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఇప్పుడు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఒకసారి చూస్తే గనక ఆయా రాష్ట్రాల్లో ఆ విధంగా జరుగుతుందా అంటే ఖచ్చితంగా అందుకు విరుద్ధంగా జరుగుతుందేమో అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడాలి, ముందుగా తెలంగాణకు విషయం తీసుకుంటే కనుక తెలంగాణలో 213 మంది పాకిస్తానీ పౌరులు ఉన్నారు. వాళ్ళు లాంగ్ టర్మ్ మీద రావచ్చు, షార్ట్ టర్మ్ మీద రావచ్చు, బిజినెస్ మీద రావచ్చు. మనకి బిజినెస్ సంబంధించి 39 మంది పాక్ పౌరులు మన హైదరాబాద్ లో ఉన్నారు. అదేవిధంగా లాంగ్ టర్మ్ సంబంధించి 158 మంది ఉన్నారు. షార్ట్ టర్మ్ సంబంధించి చూసుకుంటే కనుక 39 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. సో వీళ్లలో మనకి నిన్న డీజీపీ కావచ్చు, పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం కేవలం 4 మాత్రమే నోటీసులు అందించారు. ఈ రోజు మొత్తం కూడా ఖాళీ చేయాల్సిన అది, ఎందుకంటే చెప్పిన టైం ఇది 27 లోపల మొత్తం ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి. కానీ ఇంతవరకు నిన్న 4 మాత్రమే నోటీసులు అందించడం జరిగింది పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం. అంటే 213 మందిలో కేవలం 4 మాత్రమే నోటీసులు, ఇంకా 209 మంది ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వివరాలు ఇంకా పోలీసులకి సరైన సమాచారం లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా లేకుంటే వాళ్ళు టెర్రరిజానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ పనిచేస్తున్నారా అనేది కూడా చూడాలి. ఈవెన్ లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, బిజినెస్ వీసాలు కావచ్చు, లేదా మెడికల్ వీసాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చిన పౌరులు ఏం చేస్తున్నారని నిఘా పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు 4 మాత్రమే నోటీసులు అందించారంటే మిగతా వారు ఎక్కడ ఉన్నారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. వాళ్ళు ఏం కార్యకలాపాలు చేస్తున్నది ఇప్పటికీ కూడా అనుమానమే. సో ఇలాంటి వాళ్ళని తెలంగాణకు సంబంధించి ఈ రకంగా ఉంటాయి. కేరళ విషయంలో తీసుకుంటే కనుక కేరళలో అత్యధికంగా పాకిస్తానీలు ఉన్నారు. మనం చూసాం నిన్నగాక మొన్న పాకిస్తాన్ ని సపోర్ట్ చేసుకుంటూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ముస్లింలు రోడ్డు మీదకి రావడం జరిగింది అక్కడ. కానీ అక్కడ ఆ ప్రభుత్వం మౌనంగా చూస్తూ కూర్చుంది, వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్లుగా అక్కడ వ్యవహారం కనిపిస్తుంది. అదేవిధంగా కలకత్తాలో చూడొచ్చు, కలకత్తాలో ఏ విధంగా చేస్తున్నారో అక్కడి పౌరులు ముస్లింస్ ని ఏ విధంగా అక్కడి ప్రభుత్వం చేరదీసి వాళ్ళ మీద
అసలు ఏ విధమైన చర్యలు లేకుండా ఏ విధంగా చేస్తున్నట్టు చూడొచ్చు. అదేవిధంగా భారత పౌరులు ఎక్కడైతే పాకిస్తాన్ జెండాల్ని కావచ్చు, పాకిస్తాన్ తిస్తున్న చోట్ల కూడా భారతీయులనే బెదిరిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఏవైతే దేశానికి ముప్పు అని తెలిసినప్పటికీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు అనేక విమర్శలకు సాధిస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ప్రధానంగా దేశం, జాతీయత, జాతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండకూడదు అనేది స్పష్టంగా చేయాలి. ఇక్కడ మన మతరహితంగా మన దేశం ఉన్నప్పుడు ఒక మతాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్? ముస్లింలు రోడ్డు మీదకి వచ్చి కొన్ని రాష్ట్రాల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన ధర్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మనం హైదరాబాద్ లో చూసుకున్నాం. హైదరాబాద్ లో అయితే ఎంఐఎం లీడ్ తీసుకుంది, ఈ పాకిస్తాన్ టెర్రరిజం మీద అణచివేయాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో అలాంటివి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ ఇంకా సేఫ్ గా ఉంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాదే తీసుకోవచ్చు. హైదరాబాద్ లో ఇంకా ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ కూడా అంచనా లేదు. ఇప్పటివరకు తాత్కాలిక అంచనాల ప్రకారం ఒక 1000 మంది పైన 1500 వరకు ఉంటారని చెప్పేసి ఒక అంచనా తెలుస్తుంది. కానీ మనకి కేంద్రం ఇచ్చిన సమాచారం కావచ్చు, రాష్ట్రాల దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, 213 మంది మాత్రమే. అంటే మిగతా వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పోయారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితి. సో ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది అంటే స్థానిక పోలీసులది, స్థానిక ఇంటెలిజెన్స్ వాళ్ళది. ఒక శత్రు దేశం నుంచి ఒక వ్యక్తులు వస్తారంటే వాళ్ళని వెన్నుండి చూడాల్సిన, వాళ్ళు ఏం చేస్తున్నారని నిఘా పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ఇది జరగలేదు. సో ప్రస్తుతం కేంద్రం ఆదేశాలను రాష్ట్ర డీజీపీ కావచ్చు, పోలీసులు కావచ్చు ఏ విధంగా అవలంబిస్తారు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాల నుంచే రాష్ట్ర పోలీసుల పనితీరు ఉంటుంది. సో ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉండి ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలి. ఈ 27వ తారీఖు అయిపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టాల్సిందే. ఎందుకంటే వాళ్ళు బయట తిరగడానికి వీల్లేదు. ఎందుకు పాక్కి అనుకూలంగా వాళ్ళు ఇక్కడ ఏమన్నా దేశంలో ఉగ్రవాద దాడులు చేసినా, ఇంకేది చేసినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మనకు ఇంటెలిజెన్స్ నుంచి కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక స్లీపర్ సెల్స్ అనేది ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఒక తెలంగాణలో కాదు, కొన్ని ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఆదేశాల మేరకు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారన్న ఒక సమాచారం కూడా ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు కూడా తెలియదు. కానీ కొన్ని వర్గాలు ఏదైతే నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో ఇలాంటి వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోకపోతే కనుక ఇంత చేసి కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చినట్టు అవుతుంది. సో ఇది ఇక్కడ వరకు ఉన్న పరిస్థితి అయితే ఎవరైతే మెడికల్ వీసా మీద వచ్చారో వాళ్ళకి 29 వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. 29 తర్వాత వాళ్ళు ఎవరు కూడా లోపల ఇండియాలో ఉండడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరి ఇప్పుడు మన పోలీస్ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయి? 27 దాటిపోతే వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక గట్టి హెచ్చరిక ఇవ్వాలంటే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే. పెడితేనే పాకిస్తాన్ కు ఒక హెచ్చరిక లాంటిది దొరుకుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న హిందుస్థానీలు ఎవరైతే ఉన్నారో, ఇండియా వాసులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే దేశం విడిచి ఇండియాకు చేరుకోవడం జరిగింది వివిధ మార్గాల ద్వారా. ఎందుకంటే పాకిస్తాన్ నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్లాల్సిన పాకిస్తాన్ ఎవరైతే ఉంటారో వేరే మార్గాల గుండా వెళ్ళాలి తప్ప పాకిస్తాన్ మీదుగా వెళ్ళడానికి లేదు. మన ఇండియన్ ఫ్లైట్స్ అట్టుగా వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇండియన్ ఫ్లైట్స్ వెళ్తే కనుక వాటిని పేల్చివేయడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచిపోవాలి ఈ రోజు, లేదంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు కనిపిస్తుంది. చట్టపరమైన నిర్ణయాలు అనేది ఏమి ఉండవు. ఎందుకంటే ఒక నిర్ణయం మనం తీసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయం పాటించకపోతే ఆయన ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సింది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఈ రోజు ఏం జరగబోతుంది తెలంగాణలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏం జరగబోతున్నది కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరాంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హరిరాంకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లో దాడులు జరిపారు. మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. భారీగా అక్రమ ఆస్తులు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కారు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అమరావతిలో వాణిజ్య స్థలం, 6 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫామ్ హౌస్, గజ్వేల్లో భారీగా ఆస్తులు, షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరాంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హరిరాంకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లో దాడులు జరిపారు. మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. భారీగా అక్రమాస్తులు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కారు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అమరావతిలో వాణిజ్య స్థలం, 6 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫామ్ హౌస్, గజ్వేల్లో భారీగా ఆస్తులు, షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఏదైతే ఈఎన్సీ హరిరామ్కి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే కేసు ఫైల్ చేసినట్టుగా తెలిసింది. ఆయన ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా, పలు చోట్ల విల్లాలు, వాణిజ్య స్థలాలు ఉన్నట్లుగా గుర్తించినట్టు తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీలు అయితే దాడులు చేశారు. ఇరిగేషన్ మాజీ అధ్యక్షుడు హరిరామ్ గోపాల్ ఆస్తుల విషయంలో అక్రమాస్తులు కూడబెట్టాడనే నేపథ్యంలో ఏసీబీలు అయితే గుర్తించి ఇతని ఒకే 16 చోట్ల అయితే ఒకసారి దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఇతని భార్య కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఈఎన్సీగా ఉండడంతో భారీగా అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కోవడం ఉండడంతో ఏసీబీ అధికారులు వీళ్ళకైతే దాడులు అయితే నిర్వహించారు. 16 చోట్ల నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ 16 చోట్ల అంటే గజ్వేల్ ప్రాంతంలో కూడా 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖలో వర్క్ చేసిన సందర్భంలో ఇతను అవినీతికి అయితే పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంచుమించు తాను భార్య, అతను ఇద్దరు కలిసి భారీ మొత్తంలో అవినీతి పాల్పడినట్టు ఎన్డీఏఎస్ నివేదిక ఇవ్వడంతో ఈ ఏసీబీ అధికారులు అయితే వీరి బంధువులు, చుట్టాల సమక్షంలో అయితే వీరికి ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం భారీ మొత్తంలో భూములు, ఆస్తులు, బంగారు తో పాటు వ్యవసాయ భూములు కూడా పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏసీబీ అధికారులు. సంతోష్. ఓకే, థ్యాంక్ యూ చందు. ముంబైలోని బల్లాడ్ ఎస్టేట్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. 12 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
ముంబైలోని బల్లాడ్ ఎస్టేట్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. 12 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.